అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇలాగ మీ మధ్యకి రావడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు చాలామంది తెలియదు. కొంతమంది ఛానల్స్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? డబ్బులు అడ్డగావులో ఎలా డబ్బులు సంపాదించాలనే ఆలోచన కలిగి కొంతమంది ఛానల్స్ పెడతారు. అలాంటి ఛానల్స్లోనే ఈ రాజ్ న్యూస్, ఈ ఆర్టీవీ, బిగ్ టీవీ, సుమన్ టీవీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను ఇంతకుముందు గౌరవించాను, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఒక మంచి వాడిని చెడ్డవాణిగా చిత్రీకరించడానికి వీళ్ళు పడుతున్న తాపత్రయం చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద మాట్లాడకపోవడం అనేది అది మానవత్వ విలువలను నాశనం చేస్తుందని, మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్లకు మనం ఖచ్చితంగా సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి నిజంగా న్యాయవంతులైతే, మంచిని సపోర్ట్ చేసే వాళ్ళు అయితే, నేను చెప్తున్నాను ఈరోజు దైవజనుల గురించి మీరు తెలుసుకొని మాట్లాడాలి. అవతల ఆ దైవజనుడి గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకొని అప్పుడు మీ న్యూస్ని టెలికాస్ట్ చేయాలి. ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళకి న్యూస్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే లలిత్ కుమార్. ఆ వ్యక్తి గురించి నిజంగా మనం ఏం చెప్పుకున్నా తక్కువే. ఆ వ్యక్తిని నేను కుక్కలతో పోల్చడానికి కూడా ఇష్టపడతలేదు. ఎందుకంటే కుక్కలన్నా చాలా ఒక యజమానుని కాపాడటంలో శ్రద్ధ వహిస్తాను. ఇది కుక్కల గురించి చూసినప్పుడు కుక్కల్లో ఉన్న విశ్వాసం చాలా గొప్పది, యజమానులు కాపాడదు. పందులు కూడా వీళ్ళ పందులతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే ఆ పందులు కూడా కొంతమంది యజమానులకు వ్యాపారం చేసుకొని వాళ్ళకి కొంచెం ఆహారం పెడుతున్నాయి. వీళ్ళని దేంతో పోలిస్తే బాగుంటుందంటే విసర్జింపబడిన వాళ్ళు, అశుద్ధంతో పోల్చాలి అలా. తెలుగులో చెప్పాలంటే పెంటతో పోల్చాలి. పెంటతో పోల్చడం కరెక్టే. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు మాట్లాడింది ఒక్కసారి చూడండి. సంప్రదాయం, సంస్కృతి, సనాతన ధర్మంలో ఉంది. బట్టలు ఉప్పు తీసుకుని బ్యానర్లు పట్టుకుని నిరసనలు చేస్తా ఉన్నారు. అంటే దీంతో పాటు మనకు వీడియో ఇంకోటి వచ్చింది. ఒక అమ్మాయి బట్టలు లేకుండా నగ్నంగా నిలబడి లాఠీ పట్టుకుని ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ మీద కూడా ఎదురు తిరిగి వాళ్ళ లాఠీలతో కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే బట్టలిప్పుకు తిరగటం నిరసనల పేరుతోటి వాళ్ళకి అలవాట. అంటే బట్టలిప్పుకు తిరగటం నిరసనల పేరుతోటి వాళ్ళకి అలవాట. అక్కడ వాళ్ళు ఇటువంటి నిరసనలు ఎన్నో చేశారు కదా. మరి ఆ రోజు జరిగిన ఘటనలో కూడా వాళ్ళే నగ్నంగా వచ్చి ఏమైనా చేసున్నారా? చేసుండొచ్చు. ఆ రోజు జరిగిన ఘటనలో కూడా వాళ్ళే నగ్నంగా వచ్చి ఏమైనా చేసున్నారా? చూసారా? మణిపూర్ సంఘటనలో స్త్రీలను నగ్నంగా ఊరేగించిన దాన్ని ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఇతను నిజంగా మానవత్వం కలిగిన వాడేనా? గౌరవించాలని కూడా అనిపించట్లా. వీడిని అసలు గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం వీడు మాట్లాడిన మాట ఒక్కసారి చూడండి. చూశారు కదా వీడేం మాట్లాడుతున్నాడు? మణిపూర్లో ఉన్న వాళ్ళంతా ఆ రోజంతా వాళ్ళే నగ్నంగా వాళ్ళకి ఎదురుపోయారంట. సిగ్గు లేదు చెప్పుకోవడానికి, సిగ్గు శరం లేదు మీరు చెప్పుకోవడానికి. మానవత్వం అనేది లేని మృగాల్లాంటి వాళ్ళు మీరు. ఆ రోజు ఎంతో మంది సోషల్ మీడియా స్పందించింది, పబ్లిక్ మీడియా స్పందించలేకపోయినా వాళ్ళ భయాలు వాళ్ళు ఉన్నా సోషల్ మీడియా స్పందించింది. తర్వాత అరాకొరా కొంతమంది మీడియా న్యాయవంతులైన, దేనికి దడవని నీతిమంతులైన మీడియా వేశారు, చూపించారు, ఖండించారు. కానీ మీలాంటి చిల్లరకు ఆశపడే మీడియా వాళ్ళు చూపించలేదు. ఎందుకో తెలుసా? నీతి మీకు పనికిరాదు కదా, న్యాయంగా మాట్లాడటం మీకు పనికిరాదు కదా. అలాంటి మీరు స్పందించలేదు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, సమాజంలో ఇలాంటి వాళ్ళని వెనుకేసుకుని వస్తున్న ఈ మీడియాని నేను ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈ మీడియాని మానవతావాదులు నమ్మొద్దు. వాళ్ళని అనుసరించేటువంటి కొంతమంది ఉంటారు. ఎవరు? మానవతా విలువలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, చెడును ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో. వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మనం మంచి వాళ్ళగా మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే దైవజనుడి గురించి తెలుసుకోకుండా మాట్లాడి ఉండేవాళ్ళు. దైవజనుడు తెలుసుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏంది అని తెలుసుకొని మాట్లాడి ఉండాల్సి. చిలకలూరుపేట ఎప్పుడైనా వచ్చారా? దైవజనుడి గురించి మీకు ఏం తెలుసు? ఆయన గురించి ఏమీ తెలుసుకోకుండా ఒకే ఒక్క కారణం ఏంటంటే వీళ్ళకి వ్యూస్ రావాలి. ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, మంచోడు చెడ్డోడైపోయినా పర్లేదు, ఆ మంచోడు పొరుగు బజారుకు లాగినా పర్వాలేదు. ఇంకొక ఇది కూడా ఉందండి ఇలా తెలివితేటలో. ఏందో చెప్పనా? ఇలా తెలివితేటలో ఇంకో పనికి మాలిన తెలివితేటలు ఏంటంటే భయపెట్టి డబ్బులు వసూలు చేసుకునే ఇదొక మాఫియా. అలాంటి మాఫియా మీడియా నడుపుతున్న వాళ్ళందరికీ కూడా శాలేం రాజు గారి గురించి తెలియదు. మంచి వాళ్ళ కోసం ఆయన ఎంతకైనా సిద్ధమే. మీలాంటి వాళ్ళ కోసం ఆయన
ఎదిగిన ఆయన నడిచిన మార్గం ఎరిగిన మేము మాత్రం మీ తాట తీయటానికి సిద్ధం. ఎందుకో చెప్పనా? ఏంది తాట తీయటం అంటున్నావన్నా అంటారేమో. తాట అంటే వాళ్ళ లోపల ముసుగేసుకున్న ఆ ముసుగు లాగి వాళ్ళని బట్టబయలు చేస్తాం అన్నమాట. ఈ మీడియా ఛానల్స్ని ఎవ్వరూ కూడా నమ్మొద్దు. అన్ని మీడియా ఛానల్స్ నేను అంటలా, ఈ ఆర్టీవీని, బిగ్ టీవీని, ఈ సుమన్ టీవీని, రాజ్ న్యూస్ని, డైల్ న్యూస్ని, ఏదో కొంచెం ఇంకా కొన్ని ఛానల్స్ వచ్చాయి. చిల్లరగాళ్ళు వీళ్ళంతా. ఈ చిల్లర ఛానల్స్ అందరినీ కూడా కొంచెం కనిపెట్టి డబ్బులు వసూలు చేసుకునే ఈ బ్యాచ్ని మనం కొంచెం సమాజంలో వీళ్ళు చూడకుండా అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ రేటింగ్ పడిపోయింది. అప్పుడు నిజాలు ప్రకటించడానికి బుద్ధి వస్తే నిజాలు ప్రకటిస్తారు, లేకపోతే వాళ్ళ బతుకులు అలాగే అయిపోతాయి. శాలేం రాజన్న గురించి నేను ఒక ముక్కలో చెప్తాను. దైవజనుడు ఎలాంటి వాడో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు. ఆయన మనసు ఎలాంటిదంటే, ఒకసారి నేను కళ్ళతో చూసింది, నేను దగ్గర ఉండగా నేను ఇప్పుడు చూశాను. 2 కాళ్ళు పనిచేయని ఒక ముసలామె హాస్పిటల్లో ఉండి, ఆమె ఒక వృద్ధుల ఆశ్రయంలో ఉంది. ఆ వృద్ధుల ఆశ్రయంలో ఇంకా ఆమెకి కాళ్ళు పనిచేయడం చూడటానికి లేక వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు వదిలించుకున్నారు. ఇది వృద్ధుల ఆశ్రయం వాళ్ళు వదిలించుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ నర్సు ఆ హాస్పిటల్లో ఒక 10-20 రోజులు ఉన్న తర్వాత నర్సు చెప్పిందమ్మా, ఇంక ఎక్కువసేపు ఉంచడానికి హాస్పిటల్ కదా కుదరదమ్మా అంటే, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు చెప్పమ్మా, వదిలిపెట్టి వస్తానంటే, చిలకలూరుపేటలో ఒంగోలు బ్రిడ్జి ఉంది, ఆ ఒంగోలు బ్రిడ్జి కాడ తీసుకెళ్ళి ఆ లోతైన బావిలో దూకి చచ్చిపోతానమ్మా. అప్పుడు ఆ సోదరి, మానవత్వం కలిగిన ఆ సోదరి ఎంక్వైరీ చేసుకుంది. ఆమె హిందువో ముస్లిమో క్రిస్టియనో నాకు తెలియదు. ఆ సోదరి ఎంక్వైరీ చేసుకొని పలానా తండ్రి సన్నిధిలో అయితే ఈయన చూస్తారని దైవజనులు శాలేం రాజు గారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి, ఆ అన్న కూడా అప్పచెప్పలేదు, ఆడ పాక ఉంటే ఆ పాకాలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దైవజనుడు అటు వెళ్తా ఉన్నప్పుడు ఈయన పిలిస్తే వెళ్ళాడు. దైవజనుడు ఏందమ్మా అంటే, ఇదయ్యా పరిస్థితి, నేను ఇక్కడ ఉంటానయ్యా అంటే, ఆమెకు ఒక రూమ్ కట్టించి ఆమెకి ఒక పరిచారకులను ఏర్పాటు చేసి ఒక తల్లిలా చూసుకున్న వ్యక్తి దైవజనుడు శాలేం రాజు గారు, మా ఆత్మీయ నాయకుడు. ఈ రోజుకి వృద్ధులను చూస్తూ ఉన్నాడు, వృద్ధుల ఆశ్రయాలు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకెక్కడ వృద్ధురాశ్రయాలు ఉన్నా కూడా వెళ్ళి కాయలు అవన్నీ ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటాడు. అన్న నడిపే వృద్ధులాశ్రయమే కాదు, మేము కూడా నేను సత్యనపల్లిలో ఒక వృద్ధులాశ్రయానికి వెళ్ళి మేము కూడా ఒకసారి కాయలు ఇచ్చాం. చాలా వృద్ధులైనటువంటి వాళ్ళకి, వికలాంగులైన పిల్లలకు ఎంతో హెల్ప్ చేస్తాడన్న. బ్లైండ్ స్కూల్ నడుపుతున్న వాళ్ళకు కూడా వెళ్ళి సహాయాలు చేస్తాం. ఎన్నో ఆయన సోషల్ వర్క్ ఎంతో చేస్తాడు ఆయన. అది ఎవ్వరికి పబ్లిక్ చేసుకోడా. నువ్వు వచ్చి నిజంగా చిత్తశుద్ధి ఉన్న మీడియా అయితే వచ్చి ఆయన చేస్తున్న పనులు చూసి ఆ మంచిని ఎప్పుడన్నా ఒక్కరోజన్నా నీ ఛానల్లో ప్రకటించి ఉన్నట్లయితే నువ్వు మాట్లాడడానికి ఏదైనా కొంత అర్హుడు అయి ఉంటావు. ఏమీ లేని దాన్ని భూతత్వంలో పదే పదే చూపిస్తే ఈ మతోన్మాదుల యొక్క ఉద్దేశాలు ఏంటంటే, అందరూ కాదండి, హైందవ సోదరులు ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక స్వామీజీ గారు చెప్తున్నారు, హైందవ్య గురించి ఆయన మంచిగా మాట్లాడారు. యేసు ప్రభువుని గురించి ఆయన చాలా చక్కగా మాట్లాడారు. యేసు ప్రభువుని కూడా మేము స్వాగతిస్తామని చెప్పాడు ఆయన. కానీ ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్స్. దైవజనులు చేసిన వర్క్స్ మేము చెప్తున్నాం, మీరు ఎప్పుడు చూడలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు? కడుపు మండుతో ఉంది, మాకు గట్టిగా మాట్లాడాలని ఉంది. కానీ సభ్య సమాజంలో మరలా మేము సమాజం చూస్తుంది కనుక మీరు బలి తెగించి మాట్లాడినట్లుగా మేము మాట్లాడలేము. మాకు సంస్కారం అడ్డొస్తుంది మీలాగా మాట్లాడటానికి. కాబట్టి ఒకసారి విఘ్నులైన వాళ్ళందరూ ఆలోచించండి. దైవజనులు ఎలాంటి వారో నేను చెప్తున్నా. ఒకసారి కాళ్ళు చేతులు రెండు కూడా ఆ అబ్బాయికి నరాల వీక్నెస్. ఆహారం కలిపి తీసుకున్నట్టే ఇలా పెట్టుకుంటేనే ఆహారం మొత్తం కింద పడిపోతుంది. దైవజనులు చూశాడు, ఆహారం కూడా తెలియని ఆ వ్యక్తిని తన మందిరంలో పెట్టుకొని ఒక పరిచారకుడిని ఏర్పాటు చేసి, ఆ పరిచారకుడు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి తను చూసుకో బాబు అని. ఒక సందర్భంలో దైవజనుడే దగ్గరుండి అతను మోషన్స్కి వెళ్ళాల్సి అంటే దైవజనుడే వెళ్ళి ఆ మోషన్ కూర్చోబెట్టుకొని కడుక్కొని తీసుకొచ్చాడు. ఎవరినిరా మీరు అనేది అని అలా అనిపిస్తుంది నాకు. ఎవరినిరా మీరు అనేది అని అలా అనిపిస్తుంది. అంత బాధ.
ఓ మంచి వ్యక్తిత్వం కలిగిన ఆ దైవజనుడి గురించి చెడుగా ప్రచారం చేయడానికి సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడాలి. ఆయన చేసినవన్నీ ఆ మంచిని సమాజానికి ఎందుకు పరిచయం చేయాలో తెలుసా? మీరు మంచి వాళ్ళకి మీరు పేరు తేరు. ఆడవాళ్ళ గురించి వికృతంగా మాట్లాడిన లలిత్ కుమార్ని వేదికల మీద కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుంది. ఆ కరుణాకర్ సుగుణ ఎంత భయంకరమైన మాట్లాడాడో, ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో, అలాంటి వ్యక్తులకు మీరు అవకాశం ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత మంచిని సమాధి చేసేవాళ్ళని అర్థమవుతుంది. వాళ్ళ గురించి మీరు మాట్లాడి ఇవాళ బ్రతుకులు ఎండగట్టిన రోజు మీరు మాట్లాడండి. ఏమీ లేని వాళ్ళ జోలికి రావద్దు. మేము ఉద్యమిస్తాం, మా వంతు మేము ఎంతకైనా తెగిస్తాం. మంచి కోసం ప్రాణాలు పోయినా పర్లేదు. నీచమైన వాళ్ళ కోసం మీరు చేస్తున్నటువంటి వికృతమైన చేష్టలు చూసి బాధేస్తున్నాయి. మంచివాడు ఉండి లెగుస్తాడు. మంచివాడు ఉద్యమిస్తే ఆ మంచి ముందు చెడు అనేది ఎంతకాలమో నిలవదు. చూసుకోండి ఒకసారి. మీడియా ఛానల్స్, అన్ని టీవీ ఛానల్స్కి చెప్పట్లేదు, ఆర్టీవీకి చెప్తున్నాను, బిగ్ టీవీకి చెప్తున్నాను, రాజు న్యూస్కి చెప్తున్నాను, వెలుగు న్యూస్ అనేది వస్తుంది. ఎంతోమంది షోకాళ్ళు మీడియా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఆ మీడియా మొత్తానికి చెప్తున్నాను ఈరోజు, మంచి ఎదుట అసత్యము నిలవదు. ఒకవేళ అది మీరు ఆ అసత్యాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారనుకుంటామో, చూస్తారు కానీ చిదరించుకుంటారు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా మంచి ఎప్పటికైనా జయిస్తుంది. ఆ మంచిని మంచిగానే ప్రజలు స్వీకరిస్తారు. ఈరోజు అన్యజనులు కూడా దైవజనులు శాలేం రాజుని గౌరవిస్తారు. చిలకలూరుపేటలో ఆయనను ఎంతో మంది గౌరవిస్తారు. చుట్టుపక్కల అనేక దేశాలలో, అనేక ప్రాంతాల్లో ఆ దైవజనులు గౌరవిస్తారు. ఆయన వెళుతుంటే ఆయన చూడాలని తప్పిస్తారు. ఆయన కనీసం పలకరిస్తే చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆయన అంత దీవెనకరంగా దేవుడు ఆయన చేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి మాటలు నమ్మొద్దని, నేను చెప్పిన వీటిల్లో సత్యాన్ని గ్రహించి వీళ్ళు చిల్లర కోసం ఎగబడుతున్న వీళ్ళ విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.